హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేశంలోనే అతిపెద్ద కంపెనీలైనటువంటి రిలయన్స్, ఆదిత్య బిర్లా, అగాడ్ ఈ మూడు కలిపినా కూడా వీటన్నిటికన్నా టాటా గ్రూప్స్ చాలా పెద్దది. కానీ అంత పెద్ద కంపెనీ అయినా కూడా ఏనాడు అత్యంత ధనవంతుల జాబితాలో టాటా ఎందుకు లేదు? అలానే సుమారుగా 150 ఏళ్ళు చరిత్ర ఉన్న ఈ టాటా గ్రూప్స్ గురించి, దాన్ని నిర్మించిన రతన్ టాటా గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టాటా కంపెనీ మొదట ఒక టెక్స్టైల్ మిల్గా ప్రారంభమైంది. జంషెడ్ టాటా అనే ఆయన దీన్ని స్థాపించారు. అలా 1868లో మొదలుపెట్టిన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్లైన్స్ కంపెనీని స్టార్ట్ చేసింది కూడా ఈ టాటాలే. ఇప్పుడు ఎయిర్ ఇండియాగా చెప్పుకుంటున్న ఎయిర్లైన్స్ మొట్టమొదటిగా టాటా ఎయిర్లైన్స్గా ఉండేది. కానీ రెండో ప్రపంచ యుద్ధం తరువాత అది ప్రభుత్వం చేతికి వెళ్ళిపోయింది. తిరిగి 2022లో ఎయిర్ ఇండియాని టాటా గ్రూప్స్ మళ్ళీ చేదక్కించుకుంది. టాటా ఈ పేరు తెలియని భారతీయుడే ఉండడు. ఉప్పు నుండి హుక్కు వరకు, టీ నుండి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినిపిస్తూనే ఉంటుంది. 23 లక్షల కోట్ల రూపాయల విలువతో, సుమారుగా 8 లక్షల మంది ఉద్యోగాలతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొట్టమొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తే టాటా రతన్. అంతేకాదు, ఆసియాలోని మొట్టమొదటిగా స్టీల్ కంపెనీ, అలానే మన దేశంలో మొట్టమొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ని కూడా స్థాపించింది ఈ టాటాలే. ఇలా మన దేశంలో ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేశారు. దేశ నిర్మాణం మరియు అభివృద్ధిలో టాటాల పాత్ర ఎంతగానో ఉంది. వీళ్ళందరిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన టాటా రతన్ గారి గురించి. రతన్ టాటా గారు డిసెంబర్ 28, 1937 సంవత్సరంలో దేశంలోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులిద్దరూ విడిపోవడంతో వాళ్ళ నాన్నమ్మ దగ్గరే చదువుకున్నారు లేదా పెరిగారు. తరువాత అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. వెంటనే IBM కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. కానీ JRD టాటా రతన్ టాటాని ఇండియాకి వచ్చి తన టాటా స్టీల్లో చేరమని సలహా ఇవ్వడంతో అమెరికా నుండి ఇండియాకి తిరిగి వచ్చి జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు టాటా రతన్. తరువాత 1991లో JRD టాటా టాటా రతన్ని టాటా గ్రూప్స్ చైర్మన్గా నియమించారు. అప్పట్లో చాలామంది బోర్డు మెంబర్స్ లేదా బోర్డు ఆఫీసర్స్ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఎటువంటి అనుభవం లేని టాటా రతన్ చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడానికి వ్యతిరేకించారు. కానీ వాళ్ళందరి అభిప్రాయాలు తప్పని నిరూపించారు టాటా రతన్. ఆయన హవాలో టాటా గ్రూప్స్ పరుగులు తీసింది. 10,000 కోట్ల రూపాయలుగా ఉండవలసిన వ్యాపారాన్ని 23 లక్షల కోట్ల రూపాయలకి చేర్చాడు టాటా రతన్. మరి ఇంత పెద్ద కంపెనీని నడిపిస్తున్నప్పటికీ కూడా టాటా రతన్ భారతదేశంలో కానీ ప్రపంచ ధనవంతుల జాబితాలో కానీ ఏనాడూ కనిపించలేదు. ఎందుకో తెలుసా? టాటా కంపెనీకి వచ్చే లాభాల్లో 66%, వింటున్నారా, 66% టాటా ట్రస్ట్ ద్వారా నియమిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు వెళ్ళిపోతుంది. ఒకవేళ ఈ ఆస్తి అంతా సేవా సంస్థలకి కాకుండా రతన్ టాటాకి చెందినట్లయితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి 3లో రతన్ టాటా కూడా తప్పకుండా ఉండేవారు. రతన్ టాటా ఆయన ప్రయాణాల్లో ఎన్నో అవరోధాలు, ఎన్నో అవధూకులు కూడా ఎదుర్కొన్నారు. దానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. 1998లో రతన్ టాటా టాటా ఇండికా కార్లను ప్రవేశించారు. ఆ కార్లు మొట్టమొదటి సంవత్సరంలో ఫెయిల్ అయ్యాయి. దాంతో అందరూ టాటా ఇండికా కార్లను అమ్మేయాలని సలహా ఇచ్చారు. దానికి టాటా కూడా ఒప్పుకున్నారు. ఇండికా కార్ల వ్యాపారం అమ్మడం కోసం అమెరికాలోని ఫోర్డ్ కంపెనీకి టాటా మరియు ఆయన టీం వెళ్లారు. అయితే ఆ మీటింగ్లో ఆ ఫోర్డ్ కంపెనీ చైర్మన్ టాటా రతన్తో, మీకు కార్లు ఎలా తయారు చేయాలో తెలియనప్పుడు కార్లు బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అని టాటాను మరియు వాళ్ళ టీం మెంబర్స్ని అవమానించడంతో టాటా ఆ డీల్ మాట్లాడకుండానే తిరిగి ముంబైకి వచ్చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత టాటా ఇండికా నష్టాల నుండి లాభాలు చేయబట్టింది. అదే సమయంలో ఫోర్డ్ కంపెనీకి చెందిన లగ్జరీ కార్స్ అలా జాగ్వర్ లేదా ల్యాండ్ రోవర్ కంపెనీలు భారీ నష్టాలకి వెళ్ళిపోయాయి. ఆ సమయంలో రతన్ టాటా ఫోర్డ్ కంపెనీకి జాగ్వర్, ల్యాండ్ రోవర్ 2 కంపెనీలను తాను కొంటామని ఆఫర్ చేశారు. ఈసారి ఫోర్డ్ కంపెనీకి చెందిన టీం అమెరికా నుండి ముంబైకి చేరుకొని టాటాను కలిసింది. అలా నష్టాల్లో ఉన్న జాగ్వర్, ల్యాండ్ రోవర్లను 9300 కోట్ల రూపాయలకు టేక్ ఓవర్ చేసి ఆ రెండింటిని మళ్ళీ లాభాల బాట పట్టించారు. ఈ విధంగా ఎవరైతే తనను అవమానించి తక్కువగా చేసి మాట్లాడారో వాళ్ళనే తన దగ్గరికి తెచ్చుకునేలా చేసుకున్నారు టాటా రతన్. ఇదొకటే కాదు,
యూరోప్కి చెందిన కోరస్ అనే స్టీల్ కంపెనీని కొనుగోలు చేశాడు. అలానే ఇంగ్లాండ్కి చెందిన టిట్లీ టీ కంపెనీని కొని టాటా టీలో కలపడంతో ప్రపంచంలోనే 2 అతిపెద్ద టీ కంపెనీగా టాటాది ఎదిగిపోయింది. ఒకప్పుడు ఏ బ్రిటిష్ వాళ్ళైతే మన భారతీయులను పరిపాలించారో ఇప్పుడు అదే బ్రిటిష్ వాళ్లకు తన కింద ఉద్యోగాలను ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇవే కాదు, ఇతర దేశాలకు చెందిన 22కు పైగా ఇంటర్నేషనల్ కంపెనీలను టాటా గ్రూప్స్లో కలుపుకొని టాటాని ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్గా మార్చేశారు టాటా రతన్. టాటాలు ఎప్పుడు ఇండియాని ఒక ఎకనామిక్ సూపర్ పవర్గా ఎదగాలని కోరుకోలేదు. భారతదేశం ఒక ఆనందకరమైన దేశంగా ఎదగాలని మాత్రమే కోరుకున్నారు. అందుకే వాళ్ళు పేద మధ్యతరగతుల వాళ్ళ కోసమే ఎక్కువగా కృషి చేసేవారు. అందుకు ఉదాహరణే ఈ టాటా నానో కార్. ఒకసారి టాటా రతన్ గారు కారులో ప్రయాణిస్తూ ఉండగా వర్షంలో ఒక స్కూటర్ మీద ఒక భర్త, భార్య, 2 పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారట. అంతే, వెంటనే ఆయన పేద మధ్యతరగతులకు అందుబాటులో ఉండేలా ₹1,00,000 కారుని తయారు చేయాలనుకున్నారు. ఈ మాట చెప్పగానే ఎంతోమంది నవ్వుకున్నారు. ₹1,00,000 కారు ఎలా తయారు చేస్తారు అని భయపడ్డారు. అంతమంది వెటకారం కూడా చేశారు. కానీ టాటా మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంజనీర్ని పిలిపించారు. కానీ వాళ్ళు కూడా ₹1,00,000 కారు తయారు చేయడం కుదరదని చెప్పేశారు. అయినా టాటా రతన్ గారు వినలేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. చివరకు ప్రపంచంలోనే అత్యంత చౌక కారుని విడుదల చేశారు. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అయితే కొన్ని కారణాల వల్ల నానో కార్ కొద్దిగా విఫలం అయ్యింది. నానో కార్ తయారు చేయడం వల్ల కోట్ల రూపాయల్లో నష్టం వచ్చినప్పటికీ టాటా రతన్ వారు వాటిని తయారు చేయడం అస్సలు ఆపలేదు. ఎందుకంటే అది ఆయన కలల కారు. కారులో తిరగాలనే ప్రతి పేదవాడి కలను నిజం చేయడమే ఆయన కల. టాటా రతన్ వ్యాపారవేత్తగా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానో కార్ల తయారీ కోసం పశ్చిమ బెంగాల్లో ప్లాంట్ మొత్తం నిర్మాణం అయిన తర్వాత అక్కడ ప్రజలు వ్యతిరేకించడంతో మొత్తం ప్లాంట్ అంతటిని పశ్చిమ బెంగాల్ నుండి గుజరాత్కి తరలింపడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అలానే 2008లో టాటా గ్రూప్కి చెందిన తాజ్ హోటల్ పైన ఉగ్రవాదులు దాడి జరపడం, ఇలా ఎన్నో కష్టాలు ధైర్యంగా తట్టుకున్నారట. మనకు తెలియని మరొక విషయం ఏమిటంటే రతన్ టాటా పెళ్లి కూడా చేసుకోలేదు. ఆయన అమెరికాలో చదువుకున్నప్పుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అయితే చదువు పూర్తయిన తర్వాత టాటా అమెరికా నుండి ఇండియాకి రావాల్సి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియాకి రావడానికి సిద్ధపడింది. కానీ అదే సమయంలో ఇండియాకి చైనాకి యుద్ధం జరగడంతో ఆ అమ్మాయి భయపడి ఇండియాకి రాలేదని, అమెరికాలోనే వేరొకరిని పెళ్లి చేసుకుందని టాటా రతన్ గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. అందువలన ఆ తర్వాత ఇక పెళ్లి గురించి కూడా ఆలోచించలేదట. సుమారుగా 84 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత కూడా టాటా రతన్లో చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కూడా గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఫాల్కాన్ విమానాలను, హెలికాప్టర్ను, సూపర్ పవర్ ఉన్న కార్లను నడపడం ఆయనకున్న హాబీ. రతన్ టాటాకు యువతి మీద, వాళ్ళ శక్తి మీద ఉన్న నమ్మకం చాలా ఎక్కువ. అందుకే స్నాప్డీల్, పేటీఎం, కార్దేకో, బ్లూ స్టోన్, ఓలా ఇలాంటి 39కి పైగా స్టార్టప్ల్లో పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించేవారట. సాధారణంగా వ్యాపారం అంటే లాభాలు, విస్తరణ, వారసత్వం ఇలా ఉంటుంది. కానీ టాటా అలా కాదు. టాటా గ్రూప్స్ ఎప్పుడూ తన కుటుంబం కోసమే, వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టడం కోసమే వ్యాపారం చేయలేదు. కంపెనీలో వచ్చిన లాభాలలో 66% సేవ కోసమే ఖర్చు చేసిన ఏకైక కంపెనీ ప్రపంచంలోనే టాటా గ్రూప్స్ ఒక్కటే. టాటాలు సంపాదించిన దాంట్లో చాలా వరకు సమాజానికే వచ్చేస్తుంది. అందుకే భారతీయుల్లో టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్ స్థిరపడిపోయింది. ఆయన చేసిన ఎన్నో సేవలకి గుర్తుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్లతో సత్కరించింది. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయన్ని డాక్టరేట్తో గౌరవించాయి. యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శపరుడైన రతన్ టాటా మన దేశానికి చెందిన వ్యక్తి కావడం మనం గర్వదగించిన విషయం. ఒకప్పుడు వ్యాపారాన్ని చేయడానికి పనికిరాడు అన్నారు. కానీ ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు విలువైన సంస్థని తన నాయకత్వంలో 23 లక్షల కోట్ల రూపాయలు విలువైన వ్యాపార సామ్రాజ్యంగా మార్చేశారు టాటా రతన్. ఇప్పుడు టాటా అడుగు పెట్టని రంగం అంటూ ఏదీ లేదు. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా టీ, టెక్స్టైల్స్, శారీస్, హోటల్స్, పవర్ స్టేషన్స్ ఇలా ఏకంగా 96కి పైగా వ్యాపారాలని నడిపిస్తుంది ఈ సంస్థ. ఇంత పెద్ద పారిశ్రామిక వ్యక్తి అయినప్పటికీ ఆయన లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుందట. మీడియాకి, మీటింగులకి చాలా దూరంగా ఉంటారు. కనీసం ఒక బిజినెస్ మ్యాన్కి ఉండవలసిన కనీస గర్వం కానీ, అహంకారం కూడా లేని వ్యక్తి ఈ
వీటన్నిటికీ మించి తరతరాల నుంచి టాటా అంటే విలువలు పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనసుల్లో నిలపడంతో 100% విజయాన్ని సాధించేశారు. డబ్బు పరంగా ఆయన గొప్ప గుణవంతుడు కావచ్చు, కానీ మంచితనంలో ఆయన అపర కుబేరుడు. అందుకే ఇప్పటికీ భారతీయులందరూ ఎప్పుడూ గౌరవించే బిజినెస్ మ్యాన్గా టాటా రతన్ నిలిచిపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాట్సాప్ గ్రూప్ ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంత గొప్ప వ్యక్తి గురించి మనం చెప్పుకోకపోతే ఎలా? అలానే మన వాయిస్ ఆఫ్ ఇండియన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఎలాంటి బయోగ్రఫీస్ కావాలన్నా కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.